హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి గోంగూర మటన్ కర్రీ రెసిపీతో వచ్చేసాను అనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫస్ట్ ఎలా చేయాలో రెసిపీ చూద్దాం. నేను ఇక్కడ 1.5 kg మటన్ తీసుకున్నాను. దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 5 స్పూన్ల కారపొడి, 1 స్పూన్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను మటన్. ఫస్ట్గా ఒక మటన్ మ్యాగ్నేట్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అయ్యే వరకు మంచిగా మటన్కి మ్యాగ్నేట్ చేసి పెట్టామనుకోండి, మసాలా అనేది బాగా పడుతుంది అన్నమాట. అట్లీస్ట్ ఒక 15 minutes మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి, కర్రీ మంచిగా ఉంటుంది. తర్వాత గోంగూర 2 కట్టలు తీసుకున్నానండి. ఒక 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 7 to 8 గ్రీన్ చిల్లీసు, పచ్చిమిర్చి, 7 నుంచి 8 వెల్లుల్లిపాయలు, పుదీనా, ఇంకా మెంతి 1 కప్పు తీసుకున్నాను అనమాట. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్ తీసుకున్నాం కదా, 4 ఆనియన్స్ని నేను మీడియం సైజులో చాప్ చేసుకున్నాను. మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే అన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఆయిల్లో ఫ్రై చేసుకొని పేస్ట్ చేసిస్తాను అనమాట. పిల్లలు ఏంటంటే కొంచెం అవి వద్దు ఇవి వద్దు అంటారు కదా, అలా ఉన్నప్పుడు మనం ఇలా చేసి గ్రైండ్ చేసి పేస్ట్లో వేసాం అనుకోండి, గ్రేవీ థిక్గా వస్తుంది. ప్లస్ వాళ్ళకి వేరు తినడానికి కూడా మనకి ఇబ్బంది ఉండదు. అన్నీ అవి ఇవి తీసి ఇవ్వడం ఇవన్నీ ఉండదు అనమాట. తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా హాఫ్గా కట్ చేశాను. వెల్లుల్లిపాయలు 7 to 8 తీసుకున్నాను కదా రెమ్మలు, అవి వేసేసాను. తర్వాత 7 to 8 లవంగాలు వేసాను. నెక్స్ట్ ఒక 5 to 6 ఇలాచీ కూడా వేసాను. తర్వాత దాల్చిన చెక్క 1 inch సైజువి ఒక 3 to 4 వేసేసాను. అని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత టమాటోస్ని కూడా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. 4 టమాటోస్ తీసుకున్నాం కదా, అవి కూడా మీడియం సైజులో కట్ చేసుకుని వేసేయాలి. పుదీనా కూడా మంచి చేసుకొని మంచి వాష్ చేసుకొని వేసేసుకున్నాం. 1 కప్ పుదీనా, చిన్న స్మాల్ కప్స్ ఉంటాయి కదా, 1 కప్ పుదీనా వేసాను. అన్నిటిని బాగా ఉడకనివ్వాలండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా మగ్గిపోయేటట్టు పెట్టేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి క్లోజ్ చేసేయండి. ఇంకా కొంచెం ఉడకాలి. సో నేనేం చేశాను అంటే మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ కాసేపు ఉడకపెట్టుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదా, బాగా ఉడికిపోయాయి ఆనియన్స్ టొమాటోస్ అనేది. ఇప్పుడు జార్లోకి తీసుకొని మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ వేసి మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ గోంగూర కడిగి పెట్టుకొని ఆ గోంగూరని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో మొత్తం నీరు అనేది ఇదిపోయి కొంచెం మెత్తగా అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది చూడండి. అప్పటి వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూస్తానికి ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తుంది కానీ మొత్తం ఉడికినాక చూడండి సగంకి సగం అయిపోతుంది గోంగూర అనేది. తర్వాత నేనేం చేశానంటే కుక్కర్లోకి మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఒక 4 బగారాకులు, చిన్న బగారా పువ్వు వేసాను. ఏంటంటే ఫ్లేవర్ ఇంకా స్మెల్ బాగుంటుంది కర్రీ. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆనియన్ టొమాటోస్ది పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మెంతి కడిగి మెంతి వేసాను. మెంతాకు 1 కప్ వేసేసేయాలి. తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు ఒక 1.5 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్. నేను దేనికి దానికి వేస్తున్నానండి. ఫస్ట్ మ్యాగ్నేట్ చేసినప్పుడు మటన్కి సరిపోయింది, ఇప్పుడు తాలింపుకి అట్లా. ఇక్కడ మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, కారపొడి వేసాను. ఇది మంచి ఫ్రై అయిపోయాక అప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 minutes వరకు ఏంటంటే కలుపుకుంటూ ఉండాలి. మొత్తం మటన్ పచ్చి అనేది పోయే వరకు మనం కలుపుతూ ఉంటాము మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఒక 10 minutes తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 5 whistles పెట్టుకున్నాను నేను. అంటే మటన్ మీకు ఉండే బట్టి, ముదురుదైతే కొంచెం టైం పడుతుంది, లేతుదైతే త్వరగానే 3-4 whistles ఉడుకుతుంది. నేను 5 whistles పెట్టాను అనమాట. తర్వాత ఉడికిన మటన్ని నేను ఒక కడాయిలోకి తీసుకున్నానండి.
అందులో గ్రైండ్ చేశాను. ఏదైతే గోంగూర వేయించాము కదా, దాన్ని పేస్ట్ లాగా గ్రైండర్లో గ్రైండ్ చేశాను. ఆ గోంగూర పేస్ట్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం కర్రీని మిక్స్ చేస్తున్నాను. మనం గోంగూర వేసాక అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో మటన్ ఉడకనివ్వాలండి. అప్పుడు ఆ పులుపు అనేది ఇంకా గోంగూర ఫ్రాగ్రెన్స్ అనేది మనకి కర్రీకి మంచిగా ఇదవుతుంది. స్మెల్ కానీ టేస్ట్ కానీ మంచిగా పడుతుందన్నమాట. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికినాక తర్వాత మనము ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా ఒక స్పూన్ వేసానండి. తర్వాత ఒక స్పూను ధనియాల పొడి. చూడండి గ్రేవీ కూడా ఎంత థిక్గా వచ్చిందో, పీసెస్ మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొత్తిమీరతో మనం వేసేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. మంచి స్పైసీగా పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. గోంగూర మటన్ అనేది మనం బగారా రైస్లో కానీ వైట్ రైస్లోకి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.